హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మన రేషన్ కార్డు ఉన్న వాళ్ళకైతే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక గొప్ప శుభవార్త అయితే చెప్పింది. అదేంటంటే ఎవరైతే గత ఏళ్ళ తరబడిగా మన రేషన్ కార్డులో ఉన్న రేషన్ కార్డు ఉన్న వాళ్ళు తమ పిల్లలని మార్పులు చేర్పులు చేసుకోనికి ఈ అవకాశం అయితే లేకుండే. ఎవరైతే మీ సేవ ద్వారా ఆహ్, గత 10 సంవత్సరాలు ఎవరైతే మీ సేవ ద్వారా మార్పుల చేర్పులకు అప్లికేషన్ అయితే ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకైతే ఒక గొప్ప అవకాశాన్ని అయితే ఆహ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. అదేంటంటే ఎవరైతే వాళ్ళు అప్లై చేసుకున్నారో వాళ్ళ అప్లికేషన్స్ అన్నీ వెరిఫికేషన్ కోసం మన గ్రామ పంచాయతీ లాగిన్‌లోకి అయితే పంపియడం జరిగింది. గ్రామాలలో ప్రతి గ్రామ పంచాయతీకి అయితే పంపియడం జరిగింది. వాళ్ళ స్క్రూటినీ తర్వాత వాళ్ళకైతే మార్పులు చేర్పులనైతే చేసే అవకాశం ఉంది. ఆ యొక్క ఆహ్, కొ కొత గత 5, 6 రోజుల క్రితం మనకొక కొత్త రేషన్ కార్డుల కోసం అయితే విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగా నిన్న గత 2 రోజుల క్రితం మాత్రం ఈ మార్పుల చేర్పులకు సంబంధించిన అప్లికేషన్‌లను గూడా గ్రామ పంచాయతీకి అయితే పంపడం జరిగింది. మన గ్రామంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ అయితే గ్రామ పంచాయతీ కార్యదర్శి ఈ యొక్క అప్లికేషన్‌లనేది స్క్రూటినీ చేసి అర్హులనైతే గుర్తించడం జరుగుతుంది. గుర్తించిన తర్వాత వాళ్ళకు గ్రామ సభలో ప్రదర్శించొచ్చు, ప్రదర్శించకపోవచ్చు. ఇది మార్పులు చేర్పులు కాబట్టి తర్వాత వాళ్ళ వాళ్ళ ఆయన గ్రామ పంచాయతీ సెక్రటరీ అర్హత ఉంటే ఆ యొక్క అర్హుడా కాదా ఈ యొక్క పథకానికని నిర్ధారించి వాళ్ళైతే మళ్ళా రిపోర్ట్ అయితే పంపడం జరుగుతుంది. ఆ రిపోర్ట్ పంపినంక మన మార్పులు చేర్పులు అయితే ఆహ్, కొత్తగా వాళ్ళైతే చేరడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మాక్సిమం ఎవరైతే ఇప్పుడైతే చాయిస్ ఉందో లేదో తెలవదు. మాక్సిమం వేరే పెండ్లయినాక తల్లిదండ్రుల తల్లిగా అమ్మగారి యొక్క రేషన్ కార్డ్ ఉంటే ఎవరైతే ఆప్షన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కొట్టేపించుకోండి అక్కడ. అక్కడ కొట్టేసుకుంటే అక్కడ కట్ చేపించుకుంటేనే ఇక్కడైతే మనకు కొత్త రేషన్ కార్డ్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే ఒక్క రేషన్ కార్డ్, ఒక్క ఆధార్ కార్డ్ మీద ఒక్క రేషన్ కార్డ్ అయితే మాత్రమే రావడం జరుగుతుంది. దానివల్ల చాలామంది గతంలో రేషన్ కార్డులు జారీ చేసినప్పుడు ఇలాగే చాలామందికైతే రేషన్ కార్డులు జారీ అవ్వలేదు. ఆల్రెడీ ఉండడం వల్ల యాడింగ్ అయితే కావలేదు. అందుకే అది ఈ విషయం ఈ ఈ యొక్క విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు ఏమన్నా ఇప్పుడైతే చాయిస్ ఉంటే మాత్రం ఫస్ట్ ఆ రేషన్ కార్డ్ అయితే డిలీట్ చేసుకోండి. రేషన్ కార్డ్ డిలీట్ ఇది ఇలా చేసుకుంటూనే మరియు ఏమన్నా ప్యారలల్‌గా అక్కడ ఆప్షన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. లేకపోతే మీకు క క రూట్ అనేది క్లియర్‌గా ఉంటది మీకు రేషన్ కార్డ్ రానికి. లేకపోతే చాలా ఇబ్బందులైతే ఫేస్ చేయాల్సొస్తది. ఇప్పుడు మా పేరొచ్చిందని సంతోషపడాల్సిన అయితే అక్కర్లేదు. ఎందుకంటే మీది ఆల్రెడీ అక్కడ పేరుంది కాబట్టికి ఇక్కడ రిజెక్ట్ అయ్యే ఛాయిస్ అనేది చాలా ఎక్కువ శాతం ఉంది. అందుకే మీరు ఖచ్చితంగా ఇప్పుడు వెరిఫికేషన్ అనేది పేరు గాని, ఊరు గాని ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోండి. అప్రూవ్ చేపించుకోండి మీ పంచాయత్ సెక్రటరీతోని. ఇప్పుడు ఈ వెరిఫికేషన్ అనేది ఈ గ్రామ సభలు అయిపోగానే ఈ వెరిఫికేషన్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది. ఈ వెరిఫికేషన్ అయిపోయినాక మనకు కొత్తగా మళ్ళా పేర్లనేది యాడ్ చేయడం అయితే జరుగుతుంది. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. ఈ యొక్క ముఖ్యమైన సమాచారాన్ని అనేది మీకు ముందు ముందు అందిస్తూ ఉంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నాకైతే ఎంతో సపోర్టింగ్‌గా ఉంటది. ఇంకా మంచి మంచి వీడియోస్ రాంగానే అప్డేట్స్ అనేది చేయాలనే ఒక ఉద్దేశ్యం అయితే ఉండడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ అనేది రావడం జరుగుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్.